హాయ్! కొత్తగా తీసుకున్న దోస పెనానికి సీజనింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. పెద్ద పెద్ద రెస్టారెంట్ల నుండి చిన్న చిన్న టిఫిన్ షాపుల వరకు ఇదే ప్రాసెస్‌ని ఫాలో అవుతారు. ఇలా చేయడం వల్ల దోస పెనానికి అంటుకుపోకుండా చాలా చక్కగా వస్తాయి. అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. ఈ ప్రాసెస్ నాన్ స్టిక్ కుక్‌వేర్‌కి అండ్ షాప్స్‌లో కొనే దోస పెనానికి ఇవి అవసరం లేదు. బయట లార్జ్ స్కేల్‌లో రెస్టారెంట్స్‌కి అండ్ టిఫిన్ బండ్లకి చాలా యూజ్ అవుతుంది. బయట హార్డ్వేర్ షాపుల్లో ఐరన్ ప్లేట్లు అమ్ముతారనమాట. ఇప్పుడు నేను తీసుకుంది 8 ముఖ్యంగా దోశలు బాగా రావాలంటే 6 కానీ 8 కానీ థిక్నెస్ ఉండే ప్లేట్ మాత్రమే తీసుకోండి. అండ్ కాస్త ఎక్కువగా గరుగ్గా లేకుండా స్మూత్గా ఉండే ప్లేట్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. కేజీ 100 రూపీస్ లెక్కన ఈ ప్లేట్ నేను తీసుకున్నాను. నాకు 9 కేజీలు పడింది. 15x15 ఇంచెస్ ఉందన్నమాట. పెనం తెచ్చుకున్న వెంటనే క్లీన్‌గా ఎటువంటి చూడండి ఎంత రస్ట్ ఉందో, అందుకనే వైట్‌గా ఉండే నురుగు కూడా రెడ్ కలర్‌లోకి మారింది. క్లీన్‌గా వాష్ చేసుకోండి. ఎటువంటి రస్ట్ పార్టికల్స్, ఐరన్ పార్టికల్స్ కూడా లేకుండా శుభ్రంగా ఫస్ట్ దాన్ని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట. బోత్ సైడ్స్ చేసుకోవాలి అలానే. సో దోస పెనం సీజనింగ్లో ఫస్ట్ స్టెప్ ఇదేనమాట. పూర్తిగా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తోటి క్లియర్గా మొత్తం తేమంతా లేకుండా ఒకసారి తుడిచి పూర్తిగా ఎండలో ఆరబెట్టాలన్నమాట దాన్ని. ఈ సీజనింగ్ అనేది దోస పెనానికి ఎందుకు ముఖ్యమంటే, ఇలా చేయకపోతే కనీసం 20-30 దోశలు వేస్ట్ అవుతాయి. అలాగే దోశలు పూర్తిగా అంటుకుపోవడం, మాడిపోవడం అండ్ హీట్ డిస్ట్రిబ్యూషను పెనం మొత్తం సరిగా అవ్వకపోవడం అలాంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది మనం. ఈ సీజనింగ్లో సెకండ్ స్టెప్పు స్టవ్ వెలిగించేసి దోస పెనాన్ని 10-15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో హీట్ చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో ఉంచకూడదు, అలాగని లో ఫ్లేమ్లో ఉంచకూడదు. నేను వీడియో కోసం పూర్తిగా ఆరకుండానే పెనాన్ని వేడి చేస్తున్నాను, ఇబ్బంది ఏం లేదు. మీరు చూస్తున్నారు కదా, ఇక్కడున్న వాటర్ అంతా పూర్తిగా ఎవాపరేట్ అయ్యి పెనం మొత్తం పూర్తిగా డ్రై అవుతుంది చూడండి. ఇంకా ఈ సీజనింగ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, వేరుశనగ నూనె అయితే చాలా పని చేస్తుంది దీనికి. లేకపోతే ఏ వంట నూనె యూజ్ చేసుకోవచ్చు. అలాగే కాస్త సాల్ట్ అండ్ హాఫ్ కట్ చేసిన ఆనియను, ఈ 3 ఉంటే మనం సీజనింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వేరుశనగ నూనె తీసుకొని పెనం మొత్తం అయ్యేటట్టు కాస్త మందంగా పోయండి. ఇది ఇలా అటు ఇటు జారుతుంది కాబట్టి నేను హాఫ్ కట్ చేసిన ఆనియన్ తోటి దాన్ని సర్దుతున్నాను అనమాట. పెనం మొత్తం 4 ఎడ్జ్‌లు అయ్యేటట్టుగా ఆయిల్‌ని మనం సర్దాలనమాట. సో ఆల్రెడీ 10-15 నిమిషాలు ఇనిషియల్‌గా మీడియం ఫ్లేమ్‌లో హీట్ చేసాం కాబట్టి ఆయిల్ పోసిన 1 ఆర్ 2 మినిట్స్‌కే లైట్‌గా ఇలా పొగలొస్తాయి, ఇబ్బంది ఏం లేదు. మీరు ఆయిల్‌ని సమంగా 4 ఎడ్జ్‌లకి అయ్యేటట్టు సమానంగా పరచండి. మనం ఫస్ట్ చేయాల్సింది అదేనమాట. తర్వాత లైట్‌గా సాల్ట్ తీసుకొని 4 వైపులా లైట్‌గా స్ప్రింకిల్ చేయండి. స్ప్రింకిల్ చేసిన తర్వాత ఆనియన్ తోటి ఇలా సమానంగా అయ్యేటట్టు మొత్తం రుద్దండి అనమాట. ఇలా రుద్దుతూ ఉంటే పూర్తిగా మనం పోసిన ఆయిల్ మొత్తము బర్న్అవుట్ అయిపోవాలి. అలాగే చివర్లో బ్లాక్ స్మోక్ వస్తుందన్నమాట. ఆ పూర్తిగా బ్లాక్ స్మోక్ వచ్చి కొంచెం కూడా ఆయిల్ లేకుండా పూర్తిగా ఆరిపోయిన దాకా మనం ఇలా సర్కిల్స్లో రుద్దుతానే ఉండాలి. మీరు చూస్తున్నారు కదా, ఆల్మోస్ట్ ఆయిల్ అంతా ఎవాపరేట్ అయిపోవచ్చింది. ఫస్ట్ 10-15 నిమిషాలు హీట్ చేసిన తర్వాత ఈ ప్రాసెస్ని 5 నిమిషాలు చేస్తే సరిపోతుందన్నమాట. ఆయిల్ వేయడం, లైట్‌గా సాల్ట్ చల్లడం, అలాగే హాఫ్ ఆనియన్ తోటి అవి పూర్తిగా ఎవాపరేట్ అయ్యేటట్టు అంతా సర్దడం అనమాట. ఆ హీట్‌కి చేతులకు బాగా సెగొచ్చేస్తుంది, అదిరిపోతుందనమాట. అయినా కూడా ఆ మిగిలిన ఆయిల్‌ని ఈవెన్‌గా అప్లై చేస్తున్నాను. చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఆల్రెడీ బ్లాక్ స్మోక్ స్టార్ట్ అయిపోయింది. పెనం బాగా హీట్ మీద ఉంది. ఈ ప్రాసెస్ మొత్తం మీడియం ఫ్లేమ్ మీదే చేయాలి. హై ఫ్లేమ్‌లో అసలు చేయొద్దు, అలాగని లో ఫ్లేమ్‌లో చేయొద్దు. పూర్తిగా ఆయిల్ మొత్తం బర్న్అవుట్ అయిపోయింది. బ్లాక్ స్మోక్ వస్తుంది చూసారా, అది మొత్తం పోయి పూర్తిగా ఎంప్టీ అవ్వాలి. ఆ తర్వాత ఒక డ్రై క్లాత్ తీసుకొని ఆయిల్ అంతా ఎంప్టీ అయిన తర్వాత క్లీన్ చేసేయండి. ఎక్సెస్ ఆయిల్ అంతా లైట్‌గా ఉంటుంది, అదంతా క్లాత్ తోటి శుభ్రంగా 4 వైపులా క్లీన్ చేసేయండి. సో సీజనింగ్ ప్రాసెస్ మనకి అయిపోయినట్లే. ఇలా క్లీన్ చేసేసి పెనాన్ని
పూర్తిగా డ్రై అయిన దాకా కొంతమంది ఏం చేస్తారంటే ఆయిల్లో ముంచేయడం, ఆయిల్ మొత్తం పట్టించేసి పక్కన అలానే వదిలేయడం అలా చేస్తుంటారు. అలా చేయకూడదనమాట. నేను చెప్పిన ప్రాసెసే 100% జెన్యూన్. పెద్ద పెద్ద రెస్టారెంట్‌లో కూడా ఇదే ఫాలో అవుతారు. ఖచ్చితంగా అంతా అయిన తర్వాత వెట్ క్లాత్ తోటి క్లియర్‌గా, నీట్‌గా క్లీన్ చేసి పక్కన పెట్టేయండి. సీజనింగ్ అయిపోయినట్టే అనమాట. మనం ఇంక డైరెక్ట్‌గా దోసలు పోసేసుకోవచ్చు. చాలా శుభ్రంగా, చాలా నీట్‌గా అండ్ చాలా క్రిస్పీగా అంటుకోకుండా వస్తాయి. సో, ఈవినింగ్ అయింది. ఈవినింగ్ టైంలో దోసలు చూడండి అస్సలు అతుక్కోకుండా ఎలా వచ్చేస్తున్నాయో అండ్ చాలా క్రిస్పీగా కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.